ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఒక్క చినుకు కూడా పడలేదు. ఎంత ఆశ్చర్యం! అదే ప్రార్థన ద్వారా కుంభవర్షము పడింది. అదే ప్రార్థన ద్వారా వర్షాన్ని ఆపగలిగిన సామర్థ్యం. వర్షాన్ని కురిపించగలము, వర్షాన్ని ఆపగలము. సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి మోషేని మనము చూడలేదా? ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు, ఎంత గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేశాడు. ప్రార్థన ద్వారా మనము ఏదైనా సాధించగలము. అయితే ప్రార్థన చేసే మనము మనలో ఉన్నటువంటి పాపాన్ని మనము ఏం చేయాలి? తీసివేసుకోవాలి. మనలో ఉన్న పాపాన్ని తీసివేసి ప్రార్థన చేయాలి. మనం చేసే పని ఏమిటి అంటే మన యొక్క పాపాన్ని కప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన ప్రార్థన దేవుని యొద్దకు చేరడము లేదు. మనము చేసే ప్రార్థన దేవుని యొద్దకు చేరేదిగా ఉండాలి అంటే మొదటిగా నీవు పరిశుద్ధురాలిగా ఉండాలి. మొదటిగా నీవు పరిశుద్ధమైన మనసు కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సకల ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇది నేను చెప్పిన మాటగా. ఎవరు చెప్పారు? దేవుని యొద్దకు నీవు చేరాలి అంటే, నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరాలి అంటే నీ హృదయంలో ఎవరుండాలి? ఎవరుండాలమ్మా? సాతాను ఉంటే మన హృదయంలో సాతాను ఉండడో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని యొద్దకు చేరుతుందా? దేవునికి నీకు అసలు సంబంధం ఉండదు. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఉండండి. రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. దేవునిని సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వారి ప్రార్థన, వారి యొక్క విన్నపములను ఆయన ఆలకించేవాడిగా ఉన్నాడు. మొదటిగా మన యొక్క పాపములను మనము విడిచిపెట్టాలి, మన యొక్క శాపములను విడిచిపెట్టాలి, మన యొక్క రోత బ్రతుకును విడిచిపెట్టాలి, మన యొక్క సమస్తమైన సాతాను క్రియలన్నిటిని మనము విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు జవాబును మనము పొందుతాం, అప్పుడు గొప్ప కార్యాలను మనము పొందుతాం, అప్పుడు దేవుని శక్తిని మనము పొందుతాం, అప్పుడు అద్భుత కార్యాలను మనము రుచి చూడగలము. ప్రియులరా, ఎప్పుడు అంటే ఎప్పుడు? ఒప్పుకున్నప్పుడు, ఎప్పుడు? కప్పుకున్నప్పుడు కాదు. కాబట్టి ఈరోజు నీతిమంతుల ప్రార్థన దేవుడు వినేవాడిగా ఉన్నాడు. ఎగ్జాంపుల్గా మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 1 యోహాను 1